నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ నుంచి మొత్తం 248 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఇందులో ఉన్నటువంటి విభాగాలేంటి, వీటికి సంబంధించిన విద్యార్హత, సెలక్షన్ ప్రాసెస్ మరియు సిలబస్ గురించి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి ఎడ్యుకేషన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి సంబంధించిన దరఖాస్తు విధానం ఇప్పటికే మొదలైంది. చివరి తేదీ చూసినట్లయితే నవంబర్ 1కి ముగియనుంది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 5 రకాల పోస్టులకు సంబంధించిన భర్తీ ప్రక్రియ జరగనుంది. ఇందులో ఒకటి సూపర్వైజర్ ఇన్ ఐటీ, రెండవది రాజ్ భాషా ఆఫీసర్, మూడవది సీనియర్ అకౌంటెంట్, నాలుగవది హిందీ భాషా ట్రాన్స్లేటర్, ఐదవది జూనియర్ ఇంజనీరింగ్. మరి వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు 3 సంవత్సరాల సివిల్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉండాలి. రాజ్ భాషా ఆఫీసర్కి వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీలో ఖచ్చితంగా హిందీ భాష అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. మరో ఉద్యోగం హిందీ భాష ట్రాన్స్లేటర్. ఈ ఉద్యోగానికి సంబంధించిన విద్యార్హత చూసినట్లయితే మాస్టర్ డిగ్రీలో ఖచ్చితంగా హిందీ అనేది ఒక లాంగ్వేజ్గా ఉండాల్సి ఉంటుంది. మరో ఉద్యోగం సీనియర్ అకౌంటెంట్. దీనికి సంబంధించిన విద్యార్హత చూసినట్లయితే ఇంటర్ మరియు సిఏ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. సూపర్వైజర్ ఇన్ ఐటీ. వీటికి సంబంధించిన విద్యార్హత చూసినట్లయితే ఏదైనా ఇంజనీరింగ్ విభాగం నుంచి డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. మరి వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఖచ్చితంగా ప్రతి పోస్టుకు కూడా 30 సంవత్సరాలు నిండకుండా ఉండాల్సి ఉంటుంది. 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా వీటికి అర్హులే. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఎస్టీ, ఎస్సీ మరియు ఇతర అభ్యర్థులకు వయో సడలింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మనకు సిబిటి ద్వారా మొత్తం 200 మార్కులకు గాను 200 ప్రశ్నలకు ఒక ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను మొత్తం 3 గంటల సమయం అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. సిలబస్ చూసినట్లయితే మొదటగా మనకు రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ, రెండో సబ్జెక్ట్ చూసినట్లయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మూడో సబ్జెక్ట్ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ మరియు 4వ సబ్జెక్ట్ చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్. వీటి నుంచి మనకు మొత్తం 200 ప్రశ్నలకు గాను ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, మనకు ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీంట్లో నెగిటివ్ మార్క్స్ అనేది తప్పకుండా ఉంటుంది. అంటే ప్రతి 3 ప్రశ్నలకు గాను ప్రతి 4 తప్పు ప్రశ్నలకు గాను 1 మార్క్ అనేది తీసివేయడం జరుగుతుంది. సో అభ్యర్థులు ఖచ్చితంగా మీకు తెలిసినటువంటి ప్రశ్నలకు మాత్రమే జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. మరెందుకు ఆలస్యం, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్లో ఉద్యోగం సంపాదించుకోండి. చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.